Good morning, girls. Today, that is 12/6/2021, I am sending video lesson on differential equations, and I am trying to explain a few concepts and some important sums today. So please follow. The order of a derivative denotes the number of times a given function is differentiated. So ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేసామనే దాన్ని బట్టి we will decide the derivative, and the degree of the derivative is the exponent of the derivative. ఆ డెరివేటివ్ యొక్క ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. డెరివేటివ్ యొక్క ఎక్స్పోనెంట్ అంటే పవర్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద డిగ్రీ. ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేసామనేదేమో ఆర్డర్ ఆఫ్ ది డెరివేటివ్. సో అది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్స్ అంటే డివై బై డిఎక్స్, డిఎస్ బై డిటి, డిజెడ్ బై డిఎక్స్ ఎట్సెట్రా. సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్ అంటే 2 టైమ్స్ డెరివేట్ చేసినవి, డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్, డి స్క్వేర్ అట్లా. ఫస్ట్ డిగ్రీ డెరివేటివ్స్ అంటే ఎక్స్పోనెంట్ చెప్పుకున్నాం, డివై బై డిఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1, డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1 ఇవి. సో దే ఆర్ సెకండ్ డిగ్రీ, ఫస్ట్ డిగ్రీ డెరివేటివ్. సెకండ్ డిగ్రీ అంటే డివై బై డిఎక్స్ స్క్వేర్, డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఆ పవర్. ఈ ఫస్ట్ డిగ్రీలో వచ్చేసేవాడు పవర్ లేదా ఎక్స్పోనెంట్ ఒకటి ఉంది, సెకండ్ డిగ్రీలోకి వచ్చేవాడికి పవర్ 2 ఉంది. అవి ఆ తర్వాత లెట్ us see some important short questions. Find the order and the degree of the differential equation x to the power 1/2 d square by dx square whole to the power 1/3 plus x dy by dx plus y is equal to 0. So given differential equation is x to the power 1/2 into d square by dx square whole to the power 1/3 plus x dy by dx plus y is equal to 0. So x to the power of 1/2 d square by dx square whole to the power 1/3 ని అక్కడే ఉంచి మిగిలిన x dy by dx plus yని రైట్ సైడ్ తీసుకొచ్చినప్పుడు మైనస్ x into dy by dx plus y అవుతుంది. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ we get x to the power 3/2 d square by dx square, అక్కడ 1/3 3 క్యాన్సిల్ అవుతుంది, మైనస్ x dy by dx plus y whole to the power of 3 అవుతుంది. నో ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఫ్రాక్షనల్ పవర్స్ ఆఫ్ ది డెరివేటివ్స్. హియర్ ది హైయెస్ట్ డెరివేటివ్ అయింది డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్, దాని పవర్ 1 ఉంది కాబట్టి డిగ్రీ వచ్చేసి 1 అవుతుంది. తర్వాత 2 టైమ్స్ డెరివేట్ చేసాం కాబట్టి ది ఆర్డర్ ఇస్ 2 అవుతుంది. ఇంకా 1 more ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ క్యూబ్డ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 6/5 is equal to 6y. గివెన్ డిఈ ఈజ్ డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ క్యూబ్ హోల్ టు ద పవర్ 6/5 is equal to 6y. సో డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 6/5 రైట్ సైడ్కి వచ్చినప్పుడు 6y హోల్ టు ద పవర్ 5/6 అవుతుంది. హైయెస్ట్ డెరివేటివ్ ఈజ్ డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్డ్. హైయెస్ట్ డెరివేటివ్ డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్డ్, దాని పవర్ 1 కాబట్టి డిగ్రీ 1 అవుతుంది. తర్వాత 2 టైమ్స్ డెరివేట్ చేసాం కాబట్టి దాని ఆర్డర్ 2 అవుతుంది. ఈ విధంగా మనం వీ కెన్ ఫైండ్ అవుట్ ద డిగ్రీ ఆఫ్ ది degree and order of the differential equation. See one more example. Find the order and the degree of the differential equation dy by dx whole to the power 1/2 plus d square by dx square whole to the power 1/3 whole to the power 1/4 is equal to 0. Given the differential equation dy by dx whole to the power 1/2 plus d square by dx square whole to the power 1/3 whole to the power 1/4 whole to the power of 4 is equal to 0. So dy by dx whole to the power 1/2 plus d square by dx square whole to the power 1/3, అక్కడ 4 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఈ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ టు ద పవర్ 1/3 లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ లెఫ్ట్ సైడ్ ఉంచి రైట్ సైడ్కి డివై బై డిఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 తీసుకెళ్తే ఇక్కడ రైజింగ్ బోత్ సైడ్స్ టు 6th పవర్ వీ హ్యావ్, రెండు వైపుల 6 చేత పవర్ ఆఫ్ 6 తీసుకుంటే డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ హోల్ టు ద పవర్ 1/3 హోల్ టు ద పవర్ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్ టు మైనస్ డివై బై డిఎక్స్ whole to the power 1/2 whole to the power of 6. So this becomes d square by dx square. 2 times డివైడ్ చేసిన స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ 3 టైమ్స్ అంటే మైనస్ డివై బై డిఎక్స్ హోల్ క్యూబ్డ్ వస్తుంది. సో హైయెస్ట్ డెరివేటివ్స్ డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్, దాని పవర్ 2 కాబట్టి డిగ్రీ 2 అయింది. సో
2 టైమ్స్ డెరివేట్ చేసాం కాబట్టి హైయెస్ట్ ఆర్డర్ వచ్చేసి 2 అవుతుంది. నెక్స్ట్ మెథడ్ we will solve the differential equations using variables separable method. A differential equation is said to be in the variables separable method form if it can be expressed in the form fy dy by dx is equal to gx dx or fx dx plus gy dy is equal to 0 or dy by dx dy by fy is equal to dx by gx. ఈ విధంగా ఉన్నప్పుడు dy by fy is equal to dx by gx. Consider the differential equation dy by dx is equal to 1 plus 1 y squared by 1 plus x squared. So dy by 1 plus y squared is equal to dx by 1 plus x squared. Here the variables are separated. So dx by 1 plus x squared minus dy by 1 plus y squared is equal to 0. This is in the form of fx dx plus gy by dy is equal to 0. So after separating the variables, integrate the terms accordingly. The constant of integration can be modified accordingly to express the solution in terms of y in the simplest form. While solving a differential equation in the variable separate method, generally we keep the y and dy terms in the left side in order to express the final solution in terms of the dependent variable y. So y ni gaani dy ni gaani in general ga we will keep in the left side. Sometimes the final solution gets transformed differently depending on how c is modified. Since c is an arbitrary constant, c1, c2, c square, log c minus log c kc may be modified by a single c. So కాన్స్టెంట్ మనం ఆ విధంగా అవసరాన్ని బట్టి లాగు కేసీ అని కూడా మార్చుకోవచ్చు మనం. డిఫరెన్షియల్ ఈక్వేషన్ రెడ్యూసిబుల్ టు వేరియబుల్ సెపరేట్. Certain differential equations can be reduced into the variable separate form by suitable substitutions. For example, a differential equation of the form dy by dx is equal to f of ax plus by plus c can be reduced to variable separable form by using the substitution ax plus by plus c is equal to t. ఈ విధంగా ఉన్నప్పుడు ఆ ax plus by plus c బదులు మనం t తీసుకొని మనం after getting the solution in terms of t replace t by ax plus by plus c to get the final solution in x and y. తర్వాత ఫైనల్గా మళ్ళీ మనం టీని రీప్లేస్ చేస్తాం. సో ఈ విధంగా పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉందనుకో 1/x into x plus a, we will take 1/a as common, 1/x minus 1/a. సో ఆ విధంగా we will get 1/a into 1/x into x minus a, 1/a into 1/x minus a, 1 minus ఇక్కడ వస్తాం. 1/x x plus a plus x plus b ని సో 1 by difference of factors into 1 by small factor minus 1 by big factor. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. x dy minus y dx is equal to 0. Given differential equation x dy minus y dx is equal to 0. సో x dy is equal to y dx. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా లెఫ్ట్ సైడ్కి y dy తీసుకొచ్చాము, రైట్ సైడ్ x dx వచ్చేసింది. ఇంటిగ్రేషన్ 1/yకి log y వస్తుంది, x వచ్చేసి log x వస్తుంది ప్లస్ log c. సో log y ఈజ్ ఈక్వల్ టు log x c. సో log x ప్లస్ log cని log x ఇంటూ cకి రాస్తాం. log a ప్లస్ log b log ab అన్నట్టు రెండు వైపులా లాగలు తీసేసినట్లయితే y ఈజ్ ఈక్వల్ టు xc వస్తుంది. అదేవిధంగా dy by dx ఈజ్ ఈక్వల్ టు xy. సో dy by dx ఈజ్ ఈక్వల్ టు xy. సో మల్టిప్లయింగ్ y dy ఈజ్ ఈక్వల్ x dy. సో ఆఫ్టర్ ఇంటిగ్రేటింగ్ వైకి వచ్చేసి y స్క్వేర్ బై 2 x స్క్వేర్ బై 2 ప్లస్ c వస్తుంది. సో y స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2c. ఎందుకంటే జనరల్గా y dyని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి మనం ఇంటిగ్రేట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, y ఇంటూ 1 ప్లస్ x ప్లస్ x ఇంటూ 1 ప్లస్ y dy. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ y ఇంటూ 1 ప్లస్ x dx ప్లస్ x ఇంటూ 1 ప్లస్ y dy ఈజ్ ఈక్వల్ టు 0. సో x into 1 plus y dy is equal to minus y into 1 plus x dx. So 1 plus y dy by y is equal to minus 1 plus x dx by x అయింది. After integrating 1 plus y dy by y minus integration 1 plus x dx is equal to integration left side ni 1 by y plus 1గా రాసాము dy minus integration 1 by x plus 1 dx రాసాం. సో దిస్ ఈజ్ log y
1/yకి లాగ్ వై వస్తుంది, వైకి 1కి వచ్చేసి వై వస్తుంది, 1/xకి మైనస్ లాగ్ ఎక్స్ వస్తుంది, -1కి ఎక్స్ వస్తుంది ప్లస్ సి. సో వై ప్లస్ ఎక్స్ లాగ్ వై ప్లస్ లాగ్ సి లాగ్ ఎక్స్ ఈజ్వల్ సి అనేది ఫైనల్ సొల్యూషన్ వస్తుంది. సో అదేవిధంగా సైన్ ఇన్వర్స్ dy/dx ఈజ్వల్ ఎక్స్ ప్లస్ వై. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ సైన్ ఇన్వర్స్ dy/dx ఈజ్వల్ ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ప్లస్ వై dy/dx ఈజ్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ వై అయింది. ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టుగా మనం సైన్ ఎక్స్ ప్లస్ వైని ఎక్స్ ప్లస్ వైకి బదులుగా టీని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎక్స్ ప్లస్ వై ఈజ్వల్ టీ. సో ఆఫ్టర్ డిఫరెన్షియేషన్ ఎక్స్ డెరివేటివ్ 1, వై యొక్క డెరివేటివ్ dy/dx, టీకి dt/dx అవుతుంది. సో dy/dx ఈజ్వల్ dt/dx - 1. సో ఫ్రమ్ 1 dt/dx - 1 ఈజ్వల్ టు సైన్ టీ. అంటే dy/dx ఈజ్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ వైలో dy/dx బదులుగా dt/dx - 1 రాసినట్లయితే రైట్ సైడ్ సైన్ టీ అవుతుంది. సో dt/dx ఈజ్వల్ 1 ప్లస్ సైన్ టీ వస్తుంది. సో dt/1 ప్లస్ సైన్ టీ ఈజ్వల్ టు dx అవుతుంది. దట్ ఈజ్వల్ టు మనం we will multiply 1 plus sin t both numerator denominator by 1 minus sin t, 1 minus sin t by 1 plus sin t into 1 minus t, integrating dt is equal to integration dx వస్తుంది. సో 1 minus sin t by cos square t dt is equal to dx వస్తుంది. ఇది 1 by cos square t ని secant square t కి రాస్తాం కాబట్టి అదేవిధంగా sin t by cos square t ని tan t sec t dt కి రాస్తాము. is equal to ఇంటిగ్రేషన్ ఇటు x ప్లస్ c వస్తుంది. సో సెకండ్ స్క్వేర్కి ట్యాన్ వస్తుంది, ట్యాన్ సికి వస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి. సో టీకి బదులు మళ్ళీ ఎక్స్ ప్లస్ తీసుకుంటే ట్యాన్ ఎక్స్ ప్లస్ వై మైనస్ సిక్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు సి అని వస్తుంది. తర్వాత వన్ మోర్ వేరియబుల్ సపరబుల్ మెథడ్ మీద సాల్వ్ xy² ప్లస్ x dx ప్లస్ yx² ప్లస్ y dy ఈజ్ ఈక్వల్ 0. సో xy² ప్లస్ x dx ప్లస్ yx² ప్లస్ y dy ఈజ్ ఈక్వల్ 0. సో yx² ప్లస్ y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు మైనస్ xy² ప్లస్ x ఇంటూ dx. సో y ఇంటూ x² ప్లస్ 1 dy ఈజ్ ఈక్వల్ టు మైనస్ x ఇంటూ y² ప్లస్ 1 dx. సో y dy బై y² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ x dx బై x² ప్లస్ 1. సో బోత్ సైడ్స్ 2 చేత మల్టిప్లై చేసినట్లయితే ఇంటిగ్రేషన్ 2y dy బై y² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2x dx బై x² ప్లస్ 1. సో ఇది ఇంటిగ్రేషన్ f'(x) బై fx రూపంలో ఉంది కాబట్టి log fx దట్ ఈస్ log y² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ log x² ప్లస్ 1 ప్లస్ log c వస్తుంది. log y² ప్లస్ 1 ప్లస్ log x² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు log c అవుతుంది. log y² ప్లస్ 1 ఇంటూ x² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ log c అవుతుంది. సో y² ప్లస్ 1 ఇంటూ x² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు c అనేది మనం ఫైనల్ సొల్యూషన్గా మనం వీ కెన్ అబ్జర్వ్. సో వన్ మోర్ షార్ట్ క్వశ్చన్. Solve dy/dx is equal to e to the power of x minus y plus x squared e to the power of minus y. dy/dx is e to the power of x minus y plus x squared e to the power of minus y. So e to the power of x minus y ni we will write it as e to the power of x by e to the power of y. x squared by e to the power of y rastam. e to the power of x plus x squared by e to the power of y. dy/dx is equal to e to the power of x plus x squared by ey అవుతుంది. So e to the power of y dy is equal to e to the power of x squared dx. So integration e to the power of y dy is equal to e to the integration e to the power of x squared x plus x squared dx అవుతుంది. e to the power of y ఇంటిగ్రేషన్ e to the power of y అవుతుంది. e to the power of x అవుతుంది. x స్క్వేర్డ్ ఇంటిగ్రేషన్ x క్యూబ్ ప్లస్ x క్యూబ్ బై 3 ప్లస్ c అవుతుంది. ఈ విధంగా మనం ఈ లెక్కలు మనం వీ కెన్ ఎక్స్ప్లెయిన్. తర్వాత ఇంకొకటి చూడండి. సాల్వ్ dy/dx ఈజ్ ఈక్వల్ టు xy ప్లస్ y బై xy ప్లస్ x. సో న్యూమరేటర్లో y కామన్ తీస్తాం, డినామినేటర్లో x కామన్ తీస్తాం. y ప్లస్ 1 బై y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 బై x dx. సో ఇంటిగ్రేషన్ y బై y ప్లస్ 1 బై y dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ x బై x ప్లస్ 1 బై x dx. సో 1 ప్లస్ y dy ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ x dx అవుతుంది. y ఒకటికి y వస్తుంది, 1 బై వైకి లాగ్ y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x ఒకటికి x వస్తుంది, 1 బై xకి లాగ్ x వస్తుంది ప్లస్ c. సో y మైనస్ x ఈజ్ ఈక్వల్ టు లాగ్ c ప్లస్ లాగ్ x మైనస్ లాగ్ y ఆర్ y మైనస్ x ఈజ్ ఈక్వల్ టు లాగ్ c xని లాగ్ cxగా రాస్తాం మైనస్ లాగ్ y బై వైగా రాస్తాం.
సో లాగ్ సిఎక్స్ బై వై, ఆర్ లాగ్ తీసేసినట్టయితే e to the power of y minus x ఈజ్ ఈక్వల్ టు సిఎక్స్ బై వై అవుతుంది. ఈ విధంగా మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు.